గొప్ప మంచి అద్భుతమైన రచయిత. తాను బాల్యంలో తమ తాతలు, తమ నానమ్మలు, అమ్మమ్మలు, తండ్రుల నుంచి వచ్చిన, తల్లి నుంచి వచ్చిన వారి అనుబంధాల మేనమామలు, అత్తలు, ఊర్లో వాళ్ళ చుట్టూన్న జీవితాల నుంచి, వాడకట్టు నుంచి, ఇంకా చెప్పాలంటే స్పష్టంగా వెలివాడలను ఉంచి బాగా అట్టడి ఉన్న ప్రజలకు ఒక భాష, అదే భాష కానీ వృత్తి పదకోశాలు, ప్రకృతిలో వాళ్ళు చూసిన సహజాతి సహజమైన జీవిత చిత్రంతో ఆ భాషతోని కవిత్వం చేసి రాస్తుండ్రు. దానికి ఒక రకంగా మాండలికంలో చాలామంది రాసినారు. అట్లా కథలు వచ్చినాయి రాయలసీమలో. కవిత్వాన్ని మాండలికంలో రాసి దానికి చాలా అద్భుతంగా తమ జీవితాన్ని, ఈ సమాజంలో ఉన్న అనేక మానవ జీవితాన్ని అంతరాలను, సమాజం పొందికను, ఇంకా చెప్పాలంటే వ్యవస్థీకృతమైన ఆధిపత్యాలన్నీ ప్రశ్నిస్తూ రాస్తున్న కవిత్వంలో భాగంగా తడను చూచు, ఆ తడ సముద్రం నీళ్ళ మీద తడన, తనలో బాధా సముద్రాలు తనలో వచ్చిన సుడిగుండాల మీద ఏర్పడతాడన ఆ మెరుపులు లాంటి కవిత్వం రాసిండు. అతని కోసం ఇంత దూరం రావడం జరిగింది.